ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు జ్యోతిష్శాస్త్రపరంగా, మంత్రపరంగా, వాస్తుపరంగా ఏ విషయం తెలుసుకోబోతున్నాము అయితే చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఎంత చేస్తున్నామండి, అసలు అవ్వటం లేదు, ఏం చేయాలి, ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా మా పని ఎందుకో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు చూసుకోవాల్సింది జాతక చక్రంలో దశమ స్థానము అంటారు. దశమ స్థానం ఎలా ఉంది, మీ జన్మజాతకంలో శని యొక్క స్థితి ఎలా ఉంది, వక్రించి ఉన్నాడా, రుజుగతిలో ఉన్నాడా? వక్రగతిలో ఉంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారాలి, అది శాస్త్రం నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. అలా కాదండి రుజుగతిలో ఉన్నాడు అయినా సరే ఇబ్బంది వస్తుందంటే అదేదో పాపకత్తెరలో ఉందని అర్థం చేసుకోవాలి. అది ఉన్న నక్షత్రాన్ని పరిశీలన చేయాలి, దశాంశ చక్రాన్ని కూడా చూసుకోవాలి. అలాగే శని ఒక్కొక్కసారి కేతువుతో కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వాళ్ళు జాబులు చేయడం కాకుండా బిజినెస్ చేసుకోవాలి. అయితే ఆ బిజినెస్లో కూడా మీకు బుధుడి యొక్క స్థితి ఎలా ఉంది, బుధగ్రహం ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని పరిశీలన చేసుకోవాలి. బుధగ్రహం బాగున్నాడు అప్పుడు మీకు బిజినెస్ పరంగా కలిసి వస్తుంది, లేనట్లయితే బుధుడు క్యాలిక్యులేషన్స్ కారకుడు కాబట్టి తప్పు అంచనా వేయడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కావున ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే, బుధగ్రహాన్ని ధనాధిపతి ధనం ఏ మూలకంగా వ్యాపారం చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి చేసేటువంటి దాంట్లో ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్, లేనట్లయితే బ్యూటీ రిలేటెడ్ శుక్రుడితో కలిసి ఉంటే ధనాధిపతి శుక్ర సంబంధాలు ఉంటాయి, ఇట్లాంటి వాటిల్లో బాగా కలిసి వస్తుంది క్రియేటివ్ రిలేటెడ్. అలా కాదండి రవి సంబంధాలు ఉన్నాయి, హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు, లేనట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన యోగా, జిమ్ము ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. లేదండి చంద్ర సంబంధం ఉందండి, శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా బాగున్నారు అన్నప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషను, ఇక్కడ కూడా బ్యూటీ రిలేటెడ్, బట్టలకు సంబంధించిన ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలా కాదు కుజ సంబంధం వచ్చింది, సెక్యూరిటీ సర్వీసెస్, మిషనరీస్, లేదంటే గురు సంబంధం వచ్చింది, చక్కగా ఉపాధ్యాయ విద్యలు, ట్రైనింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీస్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. శని జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఆయిల్ బిజినెస్ పెట్టుకోవచ్చు, ఐరన్ బిజినెస్ పెట్టుకోవచ్చు. చాలామంది తెలియక అన్నింటినీ ఇనుము అనుకుంటారు. నన్ను మొన్న ఒక అతను ఏమంటే నాకు ఇనుము పనికి వస్తుందా, నేను ఒక కారు కొనుక్కుంటా అన్నాడు. ఇనుము అంటే మీరు ప్యూర్లీ ఆయిల్, ఐరన్ బిజినెస్లో, కారు ఇనుము అవ్వదు. ఎందుకంటే కారు తయారు చేయడం ఇనుముతో తయారు చేసి ఉంటారు, కానీ దాంట్లో లోపల మనం ఏం అనుభవిస్తున్నాం దాన్ని బట్టి మనం కారకత్వం తీసుకోవాలి. అంటే ఏమిటి, శుక్ర సంబంధించిన కారకత్వం సుఖాన్ని ఇస్తుంది కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఎవరైనా కార్ బిజినెస్ చేయాలంటే. అలాగే రాహు విదేశీ సంబంధాలు, సాఫ్ట్వేర్, కేతువు దానివల్ల ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటివి, రీసెర్చ్ రిలేటెడ్ ఇలాంటివన్నీ, ఎక్స్రేస్, డయాగ్నోటిక్ సెంటర్స్, దీనికి మళ్ళీ భావ సంబంధం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జన్మజాతకంలో మీకు కెరియర్ సంబంధించిన గ్రహాలు ఏమైనా పాడయ్యాయా, బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా? అది బలహీనంగా ఉన్నట్లయితే అది కేవలం తాత్కాలికంగానే ఉందా, లాంగ్ టర్మ్లో ఉందా? ఒకవేళ ఒక్కొక్కసారి ఇక్కడ సెట్ అవ్వడు, వేరే ప్రదేశానికో, వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో వెళ్తే సెట్ అవుతాడని ఉంటుంది. అలాంటి సమయంలో మీరు వేరే ప్రదేశానికి మారడం వల్ల బాగుంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వ్యాపార యోగాలు ఉంటే సర్వీసెస్ ఇచ్చేది ఉందా, లేకపోతే మనకి ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా అనేటువంటి దాన్ని చెక్ చేసుకుంటే, ఇంట్లో కూడా ఉద్యోగం చేసేటువంటి వారు దక్షిణ భాగంలో బాత్రూమ్ లేకుండా చూసుకోవాలి. దక్షిణం అనేటువంటిది ఏదైతే ఉందో అది కుజుడు యొక్క ప్రదేశము. కుజుడు యొక్క ప్రదేశం అవడం వల్ల అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి బాత్రూమ్స్ ఉండడం, ఎక్కువ వాటర్ ట్యాంక్స్ ఉండడం, వాటర్ ట్యాంక్స్ అంటే వాటర్ సంప్స్ ఉండడం అయితే కనుక దక్షిణం లోతు అవ్వడం, వాటర్ రిలేటెడ్ ఎలిమెంట్ అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది. నేను చాలా వాస్తు సంబంధించిన వాటిలో చూసినప్పుడు ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సౌత్ ప్రాబ్లం ఉంటుంది. అంటే అక్కడ బాత్రూమ్లు కట్టుకోవడము, పల్లంగా ఉండడము, ఎక్కువ ప్రదేశం వదిలిపెట్టడము, లేకపోతే అక్కడ నీలపు రంగును వేయడము, వాటర్ సంప్స్ ఉండడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు. వ్యాపారం చేసేటువంటి వారికి ముఖ్యంగా ఆగ్నేయము, పడమర, ఉత్తరము ఈ 3 దిశలు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. 3 దిశలు బాగుండడం అంటే ఉత్తరంలో బాత్రూంలో ఉండకూడదు, ఆగ్నేయంలో ఉండకూడదు, పడమర మధ్యలో ఉండకూడదు, శాస్త్రంలో చెప్పినటువంటిది. ఉత్తరంలో ఉంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడము, ఆగ్నేయంలో ఉన్నట్లయితే మీకు అసలు ఫైనాన్స్ పుట్టడమే కష్టం అవ్వడము, స్త్రీల ద్వారా కొంత ఇబ్బంది రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, స్త్రీలకు అనారోగ్యాలు జరగడం. పడమరలో ఉండే బిజినెస్ నడుస్తూ ఉంటుంది కానీ లాభసాటిగా ఉండదు. అయితే ఇక్కడ మరి దీనికి ఏమిటండి పరిహారము, ఉద్యోగం రావట్లేదు, లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు కనుక ఉచ్చరించినట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే, మీరు ఓం మొదటి నామం కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదండి
ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అలా కాదండి మేము వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారంలో ఎదుగుదల లేదంటే ఇక్కడ కొన్ని విషయాలు చూసుకోవాలి. ఒకటి మీ జాతకంలో వ్యాపార యోగం ఉందా లేదా? ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం ఈ టైం ఈ 1, 2 ఇయర్స్ కొంచెం ఇబ్బంది ఉందా? దానికి సంబంధించిన దానాలు ఏం చేసుకోవాలో అవి చేసుకోవాలి. అలాగే మీకు సరైనటువంటి వ్యాపారంలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. వీటితో పాటు మీ వ్యాపార దిశ అంటే మీరు మీ పేరుకి మీరు పెట్టుకున్న సంస్థ పేరుకి మీ వ్యాపారానికి వర్గు అంటారు దాన్ని వాస్తుశాస్త్రం. అంటే ఏ డైరెక్షన్‌లో ఏ మెయిన్ ఎంట్రన్స్ ఉంది మీకు, ఆ వ్యాపారం మీకు కలిసి వస్తుందా లేదా? ఆ మెయిన్ ఎంట్రన్స్ మీకు కలిసి వస్తుందా లేదా చూసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభజంగికాయే నమః అనే మంత్రం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు వ్యాపార సంబంధించిన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు.